ఏపీకి మరో తుఫాను గండం పొంచి ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం గుర్తించినట్లుగా అమరావతి వాతావరణ శాఖ ప్రకటించింది. ఇది క్రమంగా బలపడి సాయంత్రానికి వాయుగుండంగా మారనుందని తెలిపింది. సోమవారం తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. దీని ప్రభావంతో తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాయుగుండం ప్రభావంతో సముద్రంలో 50 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. రానున్న 5 రోజులు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించారు. లోతట్టు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది. ఇక తుఫాను హెచ్చరికల నేపథ్యంలో హోంమంత్రి అనిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. శనివారం, ఆదివారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులకు వివరించారు. తుఫాను తీవ్రతను అంచనా వేసి ప్రభావిత జిల్లాల అధికారులను అప్రమత్తం చేయాలని మంత్రి ఆదేశించారు. వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో ప్రాణ నష్టం జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు.